సినిమా ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ పార్ట్ కొంచెం బెటర్ అనిపించింది, ఇది కొంచెం లాగ్ అయింది. బట్ ఓవరాల్ గా చాలా బెటర్ గా ఉంది. యాక్టింగ్ అసలు యాక్చువల్లీ అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే భయపెట్టేసిండు బ్రో. యాక్టింగ్ తోటి భయపెట్టేసిండు. సూపర్ గా అనిపించింది. డైరెక్షన్ ఎలా ఉంది? ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఓవరాల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ వేరే లెవెల్. అసలు క్లైమాక్స్ అంటే చాలా వరకు ఏంటంటే మధ్య మధ్యలో మనకు కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం అలా ఏముండదు, ఫుల్ సాటిస్ఫై తోటి బయటకు వచ్చేస్తాము. ఆ లెవెల్లో మాత్రం అయితే ఉంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా మంది అన్నారు తమన్ యాడ్ అయ్యారు అది ఇది అని అన్నారు, కానీ బట్ ఆ ఫ్లేవర్ అయితే ఎక్కడ కనిపించలేదు. 100% అదైతే డిఎస్పీ చింపేసిండు. 100% బ్రో. ఈ రేంజ్ లో రేట్స్ ఉంటే 100% గా కొలగొడుతుంది కదా. సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది మూవీ అయితే. థ్యాంక్ యూ అన్న. నేనైతే సంధ్యా థియేటర్లో చూసినా. అల్లు అర్జున్ సార్ కూడా వచ్చినారు, చాలా మంది వచ్చినారు. నేను ఇంకో మూవీలో చూసిన కేశవ వచ్చిండు. కేశవకు ఒక్కరు కూడా పట్టించుకోవట్లే అన్న. ఒక్క బౌన్సర్ కూడా లేరు. కేవలం ఆయన 4 years 4 సంవత్సరాలు ఆయన అల్లు అర్జున్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళకి ఒక బౌన్సర్ కూడా లేరు, ఒకరిని సాయం చేసేతో లేరు. ఏందన్నా చూడన్నా, మీరు కూడా కొంచెం సాయం చేయాలన్నా. కేశవ అనేది ఒక రేంజ్లో ఆయన యాక్టింగ్ కానీ ఆయన లిక్ మూమెంట్ కానీ ఎలా ఉంటుంది చూడండి. మూవీ చూసేతోళ్ళకి అడగండి ఒకసారి. ఫస్ట్ హాఫ్ మాత్రం చింపి పాడదెంగిండు అన్న, ఒక్కటేసారి చింపి పాడదెంగిండు. ఫస్ట్ పుష్ప 1లో కొన్ని చిన్న చిన్న గొడ్డెలు ఉంటాయి. పార్ట్ 2లో ఒక్కొక్క రకంలో ఒక్కొక్క గొడ్డెలు, ఒక్కొక్క రకంలో ఒక కత్తి, ఒక్కొక్క రకంలో ఒక గెటప్, ఒక స్టైలు, ఒక రేంజ్ మాత్రం చింపి పాడదెంగాడు అట్లనే మూవీ. కానీ అన్న A1 ఉంది మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అయితే ఈ మూవీ గురించి మనం తక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు, తగ్గేదే లేదు. పుష్ప ఈసారి మాత్రం పాన్ ఇండియా స్టార్ కాదు, చాలా పెద్ద స్టార్ అయినాడు. ఆనందంతో ఇంటికి పోయినాడు. థ్యాంక్స్ అన్న. కలెక్షన్ పరంగా అంటే మామూలు బాహుబలిని బీట్ చేస్తుంది అంటారా? దాని గురించి నేను చెప్పకూడదు. ఇప్పుడు శ్రీలీల ఉంది, అలా రేష్మిక చింపి పాడదింది. శ్రీలీల డాన్స్ అంతే నడుము ఊపడమే మన కాడ ఉండేది. ఇంకా రేష్మిక అయితే చింపి పాడదింగి చూడన్నా, మామూలు లేదు. ఆ కాళ్ళతో ఇట్లా అంటది చూడన్నా, రొమాంటిక్. బాబా నీ అమ్మాయి ఏమన్నా ఉంది ఆ సీను, తగ్గేదే లేదన్న అస్సలు. ఆ సీన్ అయితే మాత్రం చింపి పాడదింగిండు. చింపి అట్లనే పేపర్ ఎట్లా చింపుతామో అట్లా చింపి